సో ఎంత కాలంగా చేస్తున్నారు ఈ బిజినెస్ ని? 20 years. సో ఎంత ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఒక్కసారి ఎవరైనా స్టార్ట్ చేయాలంటే? 30,000 ఖర్చు. అంటే మనం చెప్పలేము బిజినెస్ అంటే ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు బాగుంటుంది. అవును. అలా ఎప్పుడైనా బాగుడి రోజు ఉందా? అసలు ఎలా ఫీల్ అవుతుంటారు ఆ టైంలో? మన టైం బాగానే. ఇది మనకి సొంత వ్యాపారం కదండి, ఒక రోజు పెట్టినా పెట్టపోయినా మనల్ని అడిగేవాళ్ళు ఉండరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపు. సో గైస్, ఇవాళ మన స్పెషల్ ఇంటర్వ్యూ ఏంటి అంటే స్ట్రీట్ ఫుడ్. సో స్ట్రీట్ ఫుడ్ అంటే మన కృష్ణా జిల్లాలో కావచ్చు, విజయవాడలో కావచ్చు చాలా ఫేమస్ ఏంటి అంటే చికెన్ పకోడీ అనమాట. సో లెగ్ పీస్ కావచ్చు, చికెన్ ని పకోడీ చేసి దాన్ని ఈవినింగ్ టైమ్స్ లో బాగా సేల్ చేస్తూ ఉంటారు. అది బాగా తింటారు కూడా జనాలు. అయితే మొత్తానికి నేనైతే మైలవరంలో పోస్ట్ ఆఫీస్ రోడ్ లో ఉన్నటువంటి ఒక స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది ఒక స్ట్రీట్ ఫుడ్ అనమాట. సో నాకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అసలు వాళ్ళు దీన్ని ఎలా తయారు చేస్తారు, అదేవిధంగా ప్రాసెస్ ఎలా ఉంటుంది, మార్కెటింగ్ ఎలా చేసుకుంటూ ఉంటారు, జనాలు ఎలా వస్తూ ఉంటారు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చికెన్ పకోడీ అంటే ఇక్కడ విజయవాడ ప్రేక్షకులకి అసలు చాలా మక్కువ అని చెప్పొచ్చు. నేనైతే చిన్నప్పటి నుంచి తింటూ ఉండేవాడిని. సో మా ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టం. సో విజయవాడ గైస్ ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా చాలా ఇష్టం అని చెప్పి నాకు తెలుసు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన బిజినెస్ ఛానల్లో అసలు ఈ యొక్క బిజినెస్ సంబంధించి ఇక్కడున్న పర్సన్ ఎలా రన్ చేస్తున్నారో వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ అన్న, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా. మీ పేరు? కృష్ణారావు గారు. సో ఎంత కాలంగా చేస్తున్నారు ఈ బిజినెస్ ని? 20 years. 20 సంవత్సరాల నుంచి ఇక్కడే పెడుతున్నారా అండి? అంతకుముందు ఆడ పెట్టాం, సో ఇదే రోడ్ లో పెట్టాం. ఓకే, పోస్ట్ ఆఫీస్ రోడ్. ఫస్ట్ ఆఫీస్. ఓకే ఫైన్. అసలు ఏంటి అవి నగ్గెట్స్ కదా? మసాలా వడ. అండ్ ఇది చికెన్ పకోడీ అండ్ ఇవన్నీ ఏమేమి ఐటమ్స్ మొత్తం మీరు పెడుతూ ఉంటారు? జాయింట్లు, లెవర్లు, నడుము మొక్కలు, చికెన్ పకోడీ, వడలు. ఓకే వడలు. సో ఒక పీస్ వచ్చి ఎంతకు అమ్ముతూ ఉంటారండి? 60 రూపాయలు. అంటే ఒక్క రోజుకి ఇన్వెస్ట్మెంట్ డబ్బులు మీరు ఎంత పెడతారు? అసలు దాని మీద ఎంత వస్తుంది డబ్బులు? దాన్ని 2,500 3,000 పెడతారు. ఓకే. 4,500 అలా వస్తుంది. అంటే ఒక 1,500 నుంచి 2,000 రూపాయల వరకు మీకు ఒక్క రోజుకి లాభం వస్తుంది. అంటే నెలకు మీకు ఈజీగా ఒక 1,500 తీసుకున్న 45,000 రూపాయల వరకు లాభం అయితే దగ్గర మిగులుతుందని చెప్తారు. సో ఫైన్ అండి, సూపర్. సో మన ప్రేక్షకులందరూ కూడా బిజినెస్ మ్యాన్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అన్నది వాళ్ళకి తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు 20 ఏళ్ళుగా చేస్తున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళకి కొన్ని టిప్స్ ఇవ్వండి. సో ఒకవేళ ఎవరైనా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ బండితో సహా, సో ఈవెన్ బాండ్లీ కావచ్చు, ఆ పొయ్యి కావచ్చు, ఈవెన్ ది వెయింగ్ మిషన్ అవన్నీ కూడాను, సో ఎంత ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఒక్కసారి ఎవరైనా స్టార్ట్ చేయాలి? 30,000తో బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చా? 30,000తో సూపర్. బండి ఖర్చు ఎంత అవుతుంది? 20,000 బండి వచ్చేస్తుంది. అండ్ ఇవన్నీ కలిపి 10,000. సో 30,000తో అయిపోతుంది. అండ్ మిగతా ఒక 20,000 ఖర్చులు పైకి వచ్చి అంటారా? అంతే. సో ఏంటి అసలు ప్రాసెస్ ఎలా జరుగుతూ ఉంటుంది? చికెన్ మీరు ఎక్కడ తీసుకుంటూ ఉంటారు? ఎన్ని కేజీలు కొంటారు రోజుకి? రోజు 10 కిలోలు కోల్డ్ వేస్తా, అంటే 7 కిలోలు అలా వస్తుంది చికెన్. అంటే మీరే కోడిలు తీసుకుంటారా ఒకేసారి, లేకపోతే కోల్డ్ వాళ్ళే హలాల్ చేసేస్తే డ్రెస్సింగ్ చేసేస్తారు మనకి? సో వాటి కోల్డ్ గా వేసుకుంటాం. చికెన్ గా తీసుకోవాలంటే రేట్ ఎక్కువ పడుతుంది. కోడిగా కొనుక్కొని. ఓకే. దీనికి సంబంధించి లైసెన్స్ తీసుకోవాలా? ప్రస్తుతానికి అయితే మాకేం లైసెన్స్ తీసుకోవాలి. మున్సిపాలిటీ కాదు కదా, పంచాయతీ. సో పంచాయతీ ఆఫీస్ అని చెప్పడం కానీ అలా కూడా ఏం లేదండి? ఓకే. సో గైస్, యాక్చువల్లీ మీరైతే సిటీలో కనుక పెట్టుకున్నట్లయితే మీరు మున్సిపల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది ఇక్కడ పంచాయతీ కాబట్టి సో పంచాయతీలో కూడా చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా కొంత మంత్లీ ఛార్జ్ అని చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళైతే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడే పుట్టి పెరిగారు మేము, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వీళ్ళకైతే ఎటువంటి లైసెన్స్ కానీ ఎటువంటి ఏమీ లేవని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి, ఫుడ్ కనుక మీరు అమ్ముతున్నట్టయితే ఖచ్చితంగా ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దట్స్ ఇట్. సో ఒక్క రోజుకి వచ్చేసి ఎంతమంది జనాలు వస్తూ ఉంటారండి? కస్టమర్స్ 50 మంది వస్తుంటారు. ఓకే. ఒక ప్లేట్ వచ్చేసి సమ్ జాయింట్స్ అయితే ఎలా ఉంటుంది? 60 రూపాయలు. అండ్ పకోడీ అయితే ½ కిలో 100 రూపాయలు. ½ కిలో 100 రూపాయలు. అండ్ ఇవి మసాలా 10కి 4. ఓకే. అండ్ ఇంకోటి లివర్ కూడా అన్నారు కదా, అది లివర్ అది ½ కిలో 120 రూపాయలు అవుతుందా? ఓకే, ఫైన్ అండి, సూపర్. సో మరి ఇలాంటి బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి మీరేం చెప్తారు? ఏం చెప్పేది, బిజినెస్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు కొంతమంది నాలెడ్జ్ లేకుండా పెట్టేస్తారు అండ్ వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతూ ఉంటారు.
ఇలా అంతే అండి, యూట్యూబ్ లో చూసుకుంటున్నారు, చూస్తున్నారు, చేస్తున్నారు, కొత్తగా వస్తున్నారు. అది అంతే అంటారా? అంతే. జై యూట్యూబ్. అయితే ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు చూడండి, ఇలాంటి బిజినెస్ ఐడియాస్ చాలా మీకు ఉంటాయన్నమాట. Okay. అండ్ ప్లే స్టోర్ లో కూడా మనకి చాలా బిజినెస్ ఐడియాస్ కూడా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే సేల్స్ ఇప్పుడు అంటే మనం చెప్పలేము, బిజినెస్ అంటే ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు బాగుంటుంది. అవును. అలా ఎప్పుడైనా బాగుడి రోజు ఉందా? అసలు ఎలా ఫీల్ అవుతుంటారు ఆ టైంలో? ఇక మన టైం బాగానే ఎప్పుడు అలా ఎప్పుడు జరిగింది చెప్పండి. జరుగుతానండి అప్పుడప్పుడు, నెలలో 4-5 సార్లు. 4-5 సార్లు. ఎలా ఫీల్ అవుతుంటారు మీరు? ఎలా ఉంది అలా బేరం, అన్ని రోజులు మనే కాదు కదండి, అన్ని రోజులు మన అయితే మనం ఎట్టు ఎందుకుంటాం, దేవుడినే లక్ష్యం. సో బాధేస్తూ ఉంటుందా ఆ టైంలో? కొద్దిగా అలాగా ఉంటుంది. మరి ఇది చాలా కష్టమైన జాబ్ కదా, సో మరి వేరే ఏదైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు కదా, వేరే చూసుకోవచ్చు కదా. లేదంటే ఇక ఇది మనకి ఆలోచనలు ఉన్నాయా? ఇది మనకి సొంత వ్యాపారం కదండి, ఒక రోజు పెట్టినా పెట్టకపోయినా మనల్ని అడిగే వాళ్ళు ఉండరు. అంతే. జాబ్కి వెళ్తే మళ్ళీ వాళ్ళు రాకపోతే మళ్ళీ ఇదిగా ఉంటుంది. సో అందుకని ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేక మీకే చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో సూపర్ అండి. సో దట్స్ ఇట్. మీరు మరి స్టాక్ అంతా ఒక చోట నుంచి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు. అవును సార్. ఆయిల్ కూడా మరి ఏ ఆయిల్ వాడుతూ ఉంటారు మీరు? పామ్ ఆయిల్ వాడుతూ ఉంటారు. ఎవరైనా పామాలే అండి. ఓకే. సో గైస్, మీ అందరికీ కూడా ఈ బిజినెస్ గురించి అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మినిమం 30 నుంచి 50 వేలు అయితే సరిపోతుందంట. ఈ బండి వచ్చేసి 20,000 రూపాయల వరకు కాస్ట్ అవుతుందంటే 10,000 రూపీస్ పెట్టి రా మెటీరియల్ అంతా కూడా కొనుక్కున్నారు. అండ్ లైసెన్స్ సంబంధించి నేను చెప్పాను కదా, ఇంతకుముందు మీరు ఫుడ్ లైసెన్స్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మున్సిపాలిటీ అయితే మున్సిపల్ లైసెన్స్, అదేవిధంగా నార్మల్ పంచాయతీ అయితే పంచాయతీ యొక్క సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీ యొక్క బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీనికి ఎంత కాదనుకున్నా ఒక రోజుకి వచ్చేసి 2,000 రూపాయలు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే 4,000 రూపాయల వరకు టర్న్ ఓవర్ వస్తుందంట. అంతే దానికి ఈజీగా 2,000 రూపాయల వరకు లాభం వస్తుందంట. అంటే నెలకు వచ్చేసి 2,000 × 30 ఈజీగా 60,000 రూపాయల వరకు లాభం మిగులుతుందంట. సో దాట్స్ ఇట్ గైస్. సో మీ అందరికీ ఈ బిజినెస్ గురించి అర్థం చెప్పి అనుకుంటున్నాను. అండ్ మన ఫ్రీడమ్ యాప్ లో ఆల్మోస్ట్ మనీకి సంబంధించి కావచ్చు, బిజినెస్ సంబంధించి కావచ్చు, ఫార్మింగ్ సంబంధించి కావచ్చు 1,200కు పైగా బిజినెస్ కోర్సెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఎవరైతే మెంటర్స్, ఎవరైతే బిజినెస్ ఇలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడే ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.